పక్కల డైమండ్ లేండి ఇది చూడు ఎన్ని దీంట్లో రోజా ఎవరు లాయర్ ఎవరు లాయర్ ఎవరు ఎస్ఆర్ టీం నుంచి ఎందుకు వెళ్ళిపోయినావు అని అడుగుతున్నా. ఎవరు వెళ్ళిపోమన్నారు నేను? ఎవరితో క్లాసెస్ వచ్చి వెళ్ళిపోయినావు? ఏమర్లేడు నన్ను లాగండి ప్లీజ్. విషాదం ఉందిరా విరామం వద్దురా. మనీ పరంగా ఏమన్నా స్ట్రగుల్స్ వచ్చి అయితే ఏం స్ట్రగుల్ లేకుండా ఎందుకు పిల్ల చూసుకుందా? రామశీలకో రాను అనకో మేరే దిల్కో ఫరక్ లేదు దిల్కో బెంగతి రియల్ గర్ల్ ఫ్రెండ్ అవ్వర్లే ఇది ఉడుకో లేక దుడుకో అగ్గి రాజుకుంటే సుప్పనాటి ఈనకో సిగ్గు అట్లా ఏయో దూగ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నేను ఎట్లా అసలు నేను చేస్తాను బయటికి వస్తే. అబ్బా ఎవరైనా అరే స్టార్ లా ఉండాలి ఏదైనా. ఇంటికి వేసింది అసలు వేస్తారు తువాలు ఉజ్జురా మీద నాకేం కాదు బ్రష్ అనుకుంటాను నేను విడబెట్టుకోండి. అది స్టార్ అన్నావు కదా, స్టార్ అది రమ్మి పక్కించినావురా వేస్ట్ గా. గలీజ్ గలీజ్ వీడియో కొడదాం వద్దాం. నీ అమ్మ నాటకాలు చెప్తారా అసనా? వీడియో వద్దులే వద్దు అరే వద్దురా రమ్మి బలా ఉందిరా వద్దురా వద్దుగా వద్దు మీరు లెక్క. అరే ఆడ సెలబ్రేట్ వచ్చి కూర్చున్నాడు అరే ఖచ్చితంగా అరే నువ్వు నిజంగా అంటే నీకు ఇష్టం ఉంటే ఇప్పుడు నువ్వు సనా ఏం చేస్తావు అది చేస్తావు కదా సాయి. పక్కల డైమండ్ లేండి ఇది చూడు అంతా వేస్ట్ వేస్ట్ చిల్లర చిల్లర చిచ్చర్. అదేంది అలా లవర్ వీడు పోయిందా? అలా లవర్ అదైతే ఆయన పేరేంద్ర ఆయన పేరేంద్ర జున్ను ఆయన తాగుతాడు. నేను చెప్తా పేరు ఇప్పుడు వచ్చి క్లీన్ చేయకపోతే అసలు మరి ఏదో ఉండేస్తాను చూడు సాయన్న దేంతో ఇట్రా దాంతో నాకేం లేదు చిల్లర ఉంది. కూర్చో వీడియో కూడా ఉందా లేవా లేచి నిల్చోడు ఇంటర్ కొట్టేస్తాం. దా సెలబ్రిటీ వచ్చిండు చిల్పేట చిల్పేట నీకన్నా మంచి మాట్లాడతాడబట్టు కరెక్ట్. సో గైస్ పొద్దున్న నుండి వీడియోలు కొట్టలేము, ఏం చేయలేము, తింటూనే ఉంది పంటూనే ఉంది, ఏం చేస్తాం. నిజంగా నేనే లేచి వచ్చి నేనే తిన్నా నేనే వన్నా అన్ని నేనే వేసి మెక్స్ పూసి ఏం నాశనం తెంగింది అని చెయ్యి మొత్తం. సో మ్యాటర్ ఏంటంటే కంటెంట్ గా దొరకలేదు రిషి, ఏదన్నా కంటెంట్ చెప్పంటే పోయి చిల్లిబెట్ట సమస్యలు బాధలు పోరాటాలు తెలుసుకోమన్నాడు అన్నమాట. ఎన్ని పోరాటాలు రోజా ఎవరు లాయర్ ఎవరు లాయర్ ఎవరు రోజా నేను ఈమె మొట్టమే అసలు లాయర్ స్పెల్లింగ్ చెప్పండి చెప్తే చెప్పరా మీరు ఇట్లా ఇజ్జత్ దిగొద్దు ఎవరు మేడం చెప్పుకున్నాను నువ్వు లాయర్ ఎట్లా అవుతారు లాయర్ స్పెల్లింగ్ రాంది చెప్పే గవర్నమెంట్ స్పెల్లింగ్ చెప్పే ఎందుకు చెప్పాలి నేను అసలు లాయర్ రోజా చెప్తా చిల్లర చిల్లర ఏది గైస్ చిల్లర CHI గుడు దేవుడా దిగండి అమ్మ ఇలాంటి చెప్పాలా జున్ను చెప్పాలా దెంగే జున్ను
మ్యాటర్ ఏంటంటే అరే చిల్లుగడ్డ సమస్యలు ఎందుకు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిల్లుగడ్డకి చాలా సమస్యలు ఉన్నట్టు ఎవరి మీద కంప్లైంట్ ఉందంట చాలా పెద్దది. ఫస్ట్ తమ్నేల్ ఒకటి వదులు, తమ్నేల్ కి అబ్బాయి వదలాలని ఎందుకు నేను అనేది సమస్యలు ఉన్నాయి. ఎవరిని వదలాలంటే సమస్యల గురించి మాట్లాడుతున్నా. మీరు ఎక్కడెక్కడికో తీసుకోకూడదు టాపిక్ ని. అంత సన్నలాగా చేయకండి గైస్ ప్లీజ్. చెప్పండి మీ సమస్యలు ఏంటి బ్రో? మీరు ఏం చేద్దామని ఏం చేస్తున్నారు? వీడియో కొడుతున్నా. నువ్వు ఎందుకు అట్లా ఒంగంగి కిందికి ఆడదానిలాగా ఇప్పుడు తలక కిందికి వేసాడు ఎందాడు ఒక్కసారి కూడా కెమెరా కూడా పాపం. చిల్ బేట చిల్లు ఎవరు అడుగుతారు ఆన్సర్? మేమే క్వశ్చన్ అడిగితే నువ్వే ఆన్సర్ చెప్పాలి. చెప్పు ఎస్ఆర్టీపీ నుంచి వెళ్ళిపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఎందుకు వెళ్ళిపోయినావు? ఎందుకు వెళ్ళిపోయినావు? ఎస్ఆర్ టీం నుంచి ఎందుకు వెళ్ళిపోయినావు అని అడుగుతున్నా. ఎవరు వెళ్ళిపోమన్నారు నేను? ఎవరితో క్లాసెస్ వచ్చి వెళ్ళిపోయినావు? నాకైతే ఎవరు చెప్పాలి వెళ్ళిపోని, నా అంతకు నేనే వెళ్ళిపోయినా. జర అన్న వాళ్ళతో మంచిగా ఉంటుండే కానీ అన్న వాళ్ళ దగ్గర మన దాంట్లో కొంతమంది వేరే వాళ్ళు అది ఇది చెప్పుకుంటే జర అట్లా ఇట్లా దూరం వెళ్ళిపోయినా. తర్వాత ఫోన్ చేసి అనుకున్నా జర మంచిగానే ఉండే. ఇప్పుడు సనకు కూడా చెప్తారు అందరూ, నాకు చెప్తారు. అది నాకు చెప్తుంది, నేను దానికి చెప్తా. మేము పోతామా? చెప్పు. అవును నేను చాలా నిజంగా సెన్సిటివ్ మైండ్ అన్ని రిసీవ్ చేసుకుంటా. నీ అమ్మ నేనైతే ఏదన్నా ఎవరన్నా చెప్పగానే వచ్చి చెప్తా కదా. మీరు ఇద్దరు ఎందుకంటే నేనేమనలేను, నన్ను లాగండి ప్లీజ్. విషాదం ఉందిరా విరామం వద్దురా. మొదటి ప్రశ్న సమయం ముగిసింది. సమయం ముగలలే, నువ్వు కరెక్ట్ చెప్పినా నేను అట్లా కాదు. నువ్వు తెలిసిన ఆన్సర్ అట్లా కాదు. నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పాలి వెళ్ళిపోయేటప్పుడు. లేదక్క నేను వెళ్ళిపోయేటప్పుడు ఎవరు ఫోన్ చేయలే. నా అంతకు నేను వెళ్ళిపోతున్నాను, నాకు నచ్చలేదు అది ఇది అనుకుంటా చెప్పేసిన. మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఎందుకు రావాలనిపించింది? మళ్ళీ మేము ఎందుకు గుర్తొచ్చినాం వెళ్ళిపోయినప్పుడు? ఓకే అది చెప్పు ఆన్సర్ అంటే చెప్పు. ఎందుకు వచ్చినప్పుడు లేదు కానీ చెప్పడానికి వచ్చిందా? అట్లా ఏం లేదక్క. నా ఛానల్ పోయినాక అన్న వాళ్ళు ఫోన్ చేసిండు ఏమైందిరా మళ్ళా అది ఇది అనుకుంటా. లేదన్నా అంటే మా వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు వెళ్ళిపోతావు. నీకు కష్టం వచ్చినప్పుడు మా వాళ్ళు చేతిచ్చినప్పుడు వచ్చినావు. అంటే నువ్వు నీకు అక్కడ అర్థం కాలే ఎవరేంటో అనేది? అర్థమైంది. ఇంకోసారి మళ్ళీ ఎవడన్నా చెప్పి ఫోన్ చేసి చిల్బే అన్నా నువ్వు వచ్చానా మనం ఏం చూసుకుందాం మొత్తం నిన్ను మొత్తం పోషిచ్చేస్తా అంటే ఏం చేస్తావు? ఏదో వెంకటేశ్వర స్వామికి మొక్కుతాం పోయి మళ్ళీ. ఏమని మొన్న సిగరెట్ బంద్ చేసిన, ఇప్పుడు మందు బంద్ చేస్తా. తర్వాత ప్రతి ఒక్కటి సూపర్. సరేరా బయటకు వెళ్ళినాకల్లా మనీ పరంగా ఏమన్నా స్ట్రగుల్స్ పరంగా అయితే ఏం స్ట్రగుల్ లేకుండా లేదు. ఎందుకు పిల్ల చూసుకుందా? లేకపోతే బయట ఎవరైనా చూసుకున్నారా? బయట ఉన్నది అని ఇంకా చూసుకునేటోళ్ళు. మనీ పరంగా అట్లా ఏం లేకుండా కానీ బయటకి వెళ్ళిన 1 month కి 2 months కి ఇంకా 2-3 సార్లు యాక్సిడెంట్ అయ్యాడు. ఇంకా మంచానికి అంకితమైన ఒక 2 months అయిండే. ఫుల్ తాగుడు అటు ఇటు ఆ ముంబై చెన్నై గిన్నె అటు ఇటు తిరిగిన. టాటా మొత్తం ఎగిరిపోయిండే. అంటే ఎట్లయింది? వర్షం పడుతుండే, మొత్తం బండి మీద అవుతుంటే చూసుకోలేదు. సడన్ గా పని వెళ్ళిపోయింది. చేయలేవాలే ఒక 1 month. కాలుకి దెబ్బలు తాకిండే. అట్లా ఇంకా మంచానికి ఉండే. అవునా నాకు తెలియదు ఈ విషయం నిజంగా ఇట్లా జరిగింది. మరి పిల్ల సంగతి ఏంది మరి? యూట్యూబ్ లో దింపుతున్నావా లేదా అడుగుతున్నారు. చిల్లన్న పేరు ఎప్పుడు వస్తుంది? రియల్ పిల్లని దింపుతున్నావా? ఇట్లా నాకు రియల్ గర్ల్ ఫ్రెండ్ అవ్వట్లేదు. కొడుతుంది రావచ్చు. లేదు నాకు రియల్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె ఇక్కడ ఉండదు, బయట ఉంటది. సో మనం ఇక్కడ ఏమైనా చేయొచ్చు. ఇక్కడ వేరే గర్ల్ ఫ్రెండ్ ఏదైనా చేయొచ్చు. సరే ఫైనలీ అయితే నేను కూడా పంపిస్తా ఒప్పుకోవట్లేదా అని చెప్పేసి. రామ్ తల్లి నువ్వు అడుగురా, నువ్వేమైనా చెప్పరా అడుగు, ఏం పర్లేదు చెప్పు. మళ్ళీ ఎవరైనా మాటలు చెప్తానంటే వెళ్ళిపోతావా? అందరు మాటలు అట్లా ఎందుకురా అంటావు? పాపం అందరు మనోళ్ళే కదరా. మనోడు పగోలు
అందరూ మనల్ని అంటాం కానీ పగోళ్ళు అయిపోయారు అంటాం అంతేనా? ఇప్పుడు మా అమ్మాయిని దింపుతున్నావా? మస్తు మందాగి మళ్ళీ కొట్టాలనిపిస్తుంది కానీ మందు కూడా బంద్ అమ్మాయిల జోలికి పోవద్దని ఫిక్స్ అయ్యిందంట. మరి గేమ్ షో అమ్మాయి తెచ్చుకోవా నువ్వు? తెచ్చుకుంటాది ఎప్పుడు వస్తుంది నువ్వు గేమ్ పెట్టిన రోజు. అబ్బా అట్లా చెప్పి అమ్మాయి లేదు ఈసారి గేమ్ పెట్టినప్పుడు తీసుకొని వస్తా అని చెప్పిన నేను. పొద్దున్నే గేమ్ 10 o'clock. 9కే దింపుతా ఈయన ఉంటది. సిన్సియర్లో అవరారా? సిన్సియర్ మనతో ఫారెన్ లో ఉన్న పిల్ల ఎంతవరకు మరి? నేను వదిలేస్తా. లవ్ స్టోరీ చెప్పావు కొంచెం, ఎప్పుడు ఏంటి అనేది మాకు కూడా స్నాప్చాట్ లవ్ స్టోరీ చెప్పు. పబ్లిక్ కి లవ్ స్టోరీ నిజంగా తెలియదు పబ్లిక్ కి. లేదు ఇట్లానే స్నాప్చాట్ లా ఒక రోజు నేను ఇన్స్టాలో స్టోరీ పెడితే ఆమె స్నాప్చాట్ లా యాడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. నువ్వు కూడా పిల్ల బాగుంది కానీ ఎవరైనా చూసి ఇట్లా యాక్సెప్ట్ చేసింది అని ఇట్లా నార్మల్ సబ్స్క్రైబర్ వీడియోస్ బాగుంటాయి అది ఇది అనుకుంటా గెలికింది. నువ్వు గెలికివా ఆమె గెలికిందా? నార్మల్ మాట్లాడిండే ప్రపోజ్ ఎవరు చేసిర్రు? నేనే చేసిన ఒప్పుకుంటా. ఫైనలీ ఉంటావా ఆమెతో లేకపోతే ఉండకపోయినా ఉంచేలాగా అయిపోయినా. ఇప్పుడు వద్దనుకున్నా వదిలేటట్టు లేదంట గాయస్, గుర్తు పెట్టుకోరి. చిల్పేట ఏమంటారు ఇట్లా లవ్ లో పడ్డాడు, తర్వాత చాలా చేంజ్ అయ్యిండు. అప్పటి చిల్పేటలా లేడు, కొంచెం అంటే భయపడుతుడు. అక్క ఫోటోస్ జర చూసుకో జర ఐడిల్ చేయమని స్టేజ్కి వచ్చేసిండు. ఒకప్పుడు ఎవ్వరు నువ్వు ఎందుకు కాల్ చేసినావు నాటకాలు తెంగుతున్నావా అనేటాడు. ఇప్పుడు నీకు దండం పెడతాను అన్న వాళ్ళతో ఉన్న ఫోన్ కట్ చేయడం మళ్ళీ చేస్తాను సిచ్యువేషన్ వచ్చింది. ఎట్లా భయపడుతుంది అక్క కాల్స్ మీద కాల్ చేసింది. అక్కడ నీకు దండం పెడతా ఆమె కొంచెం కాల్ చేసి చెప్పవా అంట. అరే నేనైతే షాక్. నైట్ 1కో 2కో ఫోన్ చేసిన అక్క నీకు అట్లా ఏయో దూగా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఇట్లా అసలు నేను చేస్తాడు బయటికి వస్తే. అబ్బా ఆడైతే ఫోన్ అసలు వెనకాల ఫోన్ నీ పౌచ్ ఫోన్ చూపించి ఫోన్ చూపిరా, నీ ఫోన్ చూపెట్టు. సాయిగానికి టార్చర్ చూపించింది సనా. అయితే ఫోన్ ఇట్లా దాన్ని ఏం అనలేక ఫోన్ ఏం చేసినా చూపిస్తా గైస్. చూడు 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 ఆ రోజు నేను దగ్గర లేను అందుకోసమే నన్ను ఏమనలేడు. అట్లా చూడు చూడు లవ్ అంట వైజాగ్ మాయ నాకు తెలుసు, నాకు వినిపించింది చెవుకి. ఏది ఏది కూడా కట్టు నెక్స్ట్ టైం అయిపోతే డబ్బా ఫోన్ యూజ్ అట్లా. అరే పోయిన ఛానల్ రాదారా? ఆ ఛానల్ పాపం అన్న వాళ్ళంతా ట్రై చేసిండ్రు. అవును నిన్న అంతా కూర్చున్నారు కానీ పాత ఛానల్ అయితే రాదు, ఫిక్స్ అయిపోవాల్సిందే. కొత్త ఛానల్ ఏమన్నా ఉంటే మీరు కూడా కొత్త ఛానల్ తెలుసుగా విడిది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఎంత వీలైతే అంత సపోర్ట్ ఆ ఛానల్కి ఇవ్వండి. ఆల్మోస్ట్ ఒక వీడియో తోటి చాలా మంచి లవ్ చూపించారు. 10K వచ్చిరా? 10K అయిపోయిందా? 12K సబ్స్క్రైబర్స్ వచ్చింది ఒక వీడియో మొన్న. 12K సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇంకొక అట్లనే ప్రతి లింక్ పెడతా, కామెంట్ పిన్ చేస్తా ఏదైతే ఉందో ఛానల్ని ఖచ్చితంగా. నేను దాన్ని కూడా నా ఫాలోవర్స్ ఎవరున్నా సరే ఆ కామెంట్ పిన్ లింక్ చేసి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.